ఇయ్యాల ముచ్చట ఏంటంటే చాలా టేస్టీగా, స్పైసీగా, చాలా చిక్కగా ఇష్టంగా తినేటట్టు చేసుకున్నాను మటన్ కర్రీ. మీరు కూడా నా ప్రాసెస్లో ట్రై చేయండి. సో నేను చేసే కొన్ని ప్రాసెస్లో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని నూనె పోసుకొని వేడైనాక హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కలిపి మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. సో ఇది మొత్తం పచ్చివాసన పోయాక మంచిగా కలుపుకొని ఇది మొత్తం ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు పచ్చివాసన పోయినట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా మగ్గ పెట్టాలి. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మటన్లో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట. సో అలా మూత పెట్టుకొని మీడియం సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. సో ఇందులో పచ్చివాసన మొత్తం పోయే వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఆయిల్ కూడా మీద కనిపిస్తుంది కదా, వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయాయి. సో ఈ టైంలో మనం సాల్ట్ వేసుకొని కారం కూడా మీకు స్పైస్ లెవెల్ ఎంత సరిపోతుందో అంతగా వేసుకోండి. మేమైతే స్పైస్ లెవెల్ ఎక్కువగానే తింటాము. సో నేను మాకు సరిపడా కారం, ఉప్పు వేసుకొని మిక్స్ చేశాను. సో ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టాలి. సో ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఉప్పు, కారం మనం సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గిస్తే చూసారు కదా ఆయిల్ ఎలా సైడ్స్కి బయటకు వచ్చిందో. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే మంచిగా మిక్స్ చేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా. సో నేను 3 టమాటాస్ ఇప్పుడు తీసుకున్నాను, చిన్న చిన్నవి. ఈ మటన్ కర్రీలోకి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో ఇది కింద నుంచి వచ్చే ఆయిల్తోనే మంచిగా మగ్గిపోతుంది. దీన్ని మిక్స్ చేయకూడదు ఫస్టే. సో ఇలా మధ్యలో టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక 2 to 3 minutes మనం అలానే వదిలేయాలి. సో ఆ ఆవిరికి ఆ టమాటా ముక్కలు కూడా దాంట్లో ఉన్న పులుపు కూడా మటన్లోకి మొత్తం స్ప్లిట్ అవుతుంది. సో ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలింది చూసారా, మంచిగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఈ టైంలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇంత కర్రీకి 1.5 glass వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వాటర్ యాడ్ చేసేస్తే కర్రీ టేస్ట్ అనేది ఉండదు. మనం కూర ఎప్పుడైతే మనం ఏమంటారు ఆనియన్లో వేస్తామో అప్పుడు వాటర్ అనేది మొత్తం ఎగిరిపోతుంది కదా, ఆ టైంలోనే ముక్క అనేది నీచు వాసన పోయి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు ముక్క సగానికి సగం కంటే ఎక్కువ ఉడికిపోతుంది. సో ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకొని మీడియం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా సైడ్స్కి మొత్తం ఆయిల్ అనేది వస్తుంది కదా. సో ఇంకా ఉడకనివ్వాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ మూత పెట్టుకొని ఇది మీడియం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఉడుకుతుంది కదా, పైకి మొత్తం ఆయిల్ అనేది మెల్లమెల్లగా తేలుతుంది. ఈ టైంలో ఏం చేయాలంటే కూర దగ్గర పడింది, వాటర్ కూడా కొంచెం తగ్గిపోయాయి. ఇప్పుడు గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఇందులో యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఈ 2 ఐటమ్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes సిమ్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇక్కడ మనకి ఫ్లేవర్ అనేది స్మెల్ ద్వారా మంచిగా అరోమా వస్తుంది. సో ఈ ఫ్లేవర్తోని, ఈ స్మెల్తోని మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనేసి అర్థమవుతుంది. మీకు కావాలంటే టేస్ట్ లెవెల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మీ ఇంట్లో. అండ్ చూసారు కదా సైడ్స్కి ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో. మనం ఈ కర్రీ అనేది మనం బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, పూరీలో కానీ, మళ్ళీ గారెలలో కానీ మనం తినొచ్చు. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి సర్వ్ చేసేసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంది. నేను వండాను అని చెప్పేసి చెప్పట్లేదు, నిజంగా టేస్ట్ లెవెల్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఫుల్ వేడిగా ఉంది. మీకు కూడా నోరు ఊరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, స్పైసీగా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఒక్కొక్క పీస్ అయితే చాలా యమ్మీగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ రెసిపీస్ కోసం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫుల్ వేడిగా ఉంది. సో మీరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సూపర్. అండ్ ఈ మటన్లో ఇష్టమైన పీస్ అంటే ఇదే అన్నమాట. సో
తప్పకుండా ట్రై చేస్తారు కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అందరికీ.